ఆడు ఎవరింటికి వెళ్ళాడు, గొట్టలు తెచ్చుకున్నాడు, దాచిపెట్టాడు, ఎప్పుడో వచ్చాడు, పేచి పెట్టాడు, వెళ్ళిపోతాను వేరు కొంపటి అన్నాడు. ఆడవాడు యోర్దాన్ దగ్గర చెట్టు ఇక్కడ బాధేసుకుంటాడు, కానీ సుఖం లేదు. ఎందుకంటే అటు ఆయుధం దగ్గర పదును లేదు. పదును పెట్టే ఆయుధం ఉంటే ఈ పాటికి బాగుండేది. గొట్టలు ఉందా లేదా, నేను ఎలాగైనా తెచ్చాను లేదా, అయ్యగారు ఇగిపోతేనే నేను వెళ్ళి సంపాదించాను లేదా, ఉండే సహవాసం ఎక్కడ? ఇటు తెచ్చుకున్నది ఎవరిదో గొట్టలే, దానికి పదును లేదు, పొన్నది గట్టిది కాదు. 2 దెబ్బలు చెప్పటి కర్ర చేతిలో ఉంది, గొట్టలు అందులో పడిపోయింది. అది ఎంత సన్నాసి రకం గొట్టలది. ఎక్కడ తెచ్చాడు? కొడితే చచ్చిపోతాడు తప్ప ఈ అడ్రస్ చెప్పడం. ఎందుకని? ఆత్మీయ నాయకునికి ఆత్మీయ తండ్రికి సంబంధం లేని అడ్రస్ అది. అయ్యగారు ఎరువు తెచ్చారన్నాడు, కానీ ఎవరి దగ్గర అంటే నీ దండం పెడతాను నేను చెప్పను. కొత్తది కొందాలను కుదరదాడు, అదే కావాలంటాడు. అంత దుర్మార్గం ఎంత తెచ్చావంటే నేను చెప్పలేను అంటాడు. ఇందుకే పరిమళ కనెక్షన్లో నువ్వు ఎవరితో క్లోజ్గా ఉన్నావంటే బాగా చెప్తే చెప్పగలగాలి. మా చర్చిలో విశ్వాసాలు కదా చెప్తాను, నా ఫోన్కి లాక్ ఉండదు, నా బోరి ఫోన్కి లాక్ ఉండదు. తన ఫోన్ నేను వాడతాను, నా ఫోన్ తను వాడుతుంటుంది. మనం ఒక పెద్ద తగ్గు తీర్చాం. వీడు స్నానంకి వెళితే వాడు వచ్చేలోపు సెల్ ఫోన్లో మెసేజ్లు చదివేస్తుందంట వాళ్ళ భార్య. వీడు అగ్గి అయిపోయాడు వచ్చి. అలా చేయకూడదు కదా, తప్పు కదా, దట్స్ మై పర్సనల్ థింగ్ కదా అంటాడు. నీకు నాకు మధ్యలో పర్సనల్ ఏంట్రామా ఇక్కడ? నేను నీ భార్య ఎంతవరకు ఉంది, ఎంతవరకు కాదు అంతవరకు ఉండొచ్చు అంటే ఆవిడ. You must be in your limits. There is no limit at all అంటది ఆవిడ. అగ్గి రాసుకుంటే మేము వెళ్ళాం. మరి సమాధానం దేవునికి స్తోత్రం. మాకు 4 మార్కులు వచ్చి ఎక్కడ కదా, సమాధానపరచువారు తండ్రి వారు దేవుని కుమారులు. ఏమి తిట్టేసినా పడతాం, ఆడు కొట్టేసినా పడతాం. ఎందుకంటే అక్కడ కిరీటం కొట్టేయాలి కదా. అంత అమాయంగా ఉన్నాం ఏంటి? దేవునికి స్తోత్రం. ఎన్ని తిట్లన్న పడి, ఎన్ని దెబ్బలన్న పడి, ఎందుకంటే ఏమో మమ్మల్ని తిట్టేస్తుండదు, ఈడు మమ్మల్ని అన్న ఓపిక చెప్పిట్టు. ఇద్దరిని సమాధానం పరిచి బల్లలో పాలు పొందే పాకానికి తెచ్చిగారు కొంపకరాం. అంత ఈజీగా వచ్చేస్తామేంటి? అబ్బాబ్బే సర్లే అంత అబ్బే. సరైన పశ్చాత్తాపం రావాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర యథార్థమైనటువంటి మార్పు పొందాలి. అప్పుడు దాకా వదిలిపెట్టే పని లేదండి. 10,000 మంది కోట వదిలేస్తారు. అవసరమైతే మా సంఘంలో ఎవరన్నా కొంచెం సిరుబుర్లు వేస్తున్నారో తెలిస్తే జపన్ అక్కడ ప్రత్యక్షం. ఎంతలా కూడా వదిలేస్తారు, ఎంత వాళ్ళిద్దరు సెట్ అవ్వాలి. ఇక మా ఆలు మొగలకి ఇంకా పని ఉంటుంది, వాళ్ళతో సెట్ అయిందాక వెళ్ళి కూర్చుంటాం అక్కడ అంతే. ఈ గదులు ఇటు ఉంటాడు, ఆ గదులు ఆ ఉంటాడు. నేను ఇటు చొరబడి మా ఆమెను అడ్డు పంపి మొత్తం వాళ్ళతో దగ్గర పెట్టి ప్రార్థన చేసి సమస్య లేదండి. కౌన్సిలింగ్ చేస్తాం, కోపపడతాం, చిరా పడతాం, ఏసు రక్తం చేయం. అది మొత్తం దేవునికి స్తోత్రం. దానికి మించింది లేదు సార్. సమాధానం పడాలంతే, తగ్గాలి. ఎవడైనా యువతలు తగ్గి ఉంటాయి, యువతలు తగ్గాల్సి ఉంటాయి. సొంతంగా తగ్గితే సుఖమే, తగ్గించేస్తాం జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను మీకు చెప్పే సువార్త ఏంటంటే, మనకు అందరూ సెట్ అవ్వరు సార్. లోతులను వదిలించుకోండి, ఎలియాజర్లను కాపాడుకోండి. ఈ పనికి మళ్ళీ గొడ్డల్ని తెచ్చుకోకండి. మనకు ఆ గొడ్డలు సెట్ అవ్వదు, ఆ దుప్పటి సెట్ అయితే. ఆమేన్. ఎలీషా మీదకి ఏమొచ్చింది? అగ్ని రథాల్లో నుండి గుర్రాల్లో నుంచి పడిందంట. మళ్ళీ రక్తం ఏం చేయం. చూడు ఎంత విచిత్రం. అది వచ్చింది అగ్నిలోంచి, దానికి ఏమండి అగ్గి అంటుకోలేదు. మన్నుచున్న పొద ఎలా కాలిపోలేదో ఈ దుప్పటి కూడా అబ్బే అగ్ని రథాలు గుర్రాలతో వచ్చి పడిపోయింది. అది తీసుకుని భుజాన్ని వేసుకున్నాడు. మ్యాటర్ వేరే. 2 అభిషేకం. ఆమేన్. కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే, నీ జీవితానికి మించిన ఒక బలమైన అభిషేకం కావాలి. అగ్నిలోంచి దిగి వచ్చిన ఒక ప్రభావం నీ మీదకి రావాలి. నిన్ను పదును పెట్టగలిగిన ఆయుధం నీకు ఒకటి కావాలి. తిమోతి పౌలు చేతిలో పడ్డట్టు, ఎలియాజరు అబ్రహాం చేతిలో పడ్డట్టు, ఎలీషా
ఏలియా చేతిలో పడ్డట్టు పక్కన పడవేయబడ్డ బాణములు ఎలీషా చేతిలో పడగానే యెహోవా రక్షణ బాణములుగా మారినట్టు నువ్వు సరైన చేతుల్లో పడితే దేశంలో గొప్ప ఉద్యమానికి నువ్వు కారకుడు అవుతావు, దేవునికరంగా మారుతావు. Once again, let us all remain the final statement again. ఇనుముకు పదునవుతుంది. మనకి పద్దును పెట్టేవారు కావాలి, పొగిడే వాళ్ళు వద్దు. మనకి పూసుకుని తిరిగే బురదొద్దు, మన వాల్యూ పెంచే వాళ్ళు కావాలి. ఆమేన్. కనుక బురద కనబడితే తృణీకరించి అసహించుకునే కఠిన వైఖరి కలిగి నేను చెప్పట్లేదు, నీ పని నువ్వు చేసుకో. ఇనుము కనబడితే పొదను పెట్టుకో. ఆమేన్. నువ్వు ఎలీషావైతే నీకు ఏలియా దుప్పటే కరెక్టు, నువ్వు ఎలియాజరువైతే అబ్రహాము ఇలాగానే నీకు కరెక్టు, నువ్వు తిమోతివైతే పౌలు గారి నడిపింపే నీకు కరెక్టు, లేకపోతే సిద్ధ అవుతావు. కనుక ప్రార్థించువారులారా, ప్రార్థించువారితో ఉండండి. నీతిమంతులారా, నీతిమంతులు, పరిశుద్ధులారా, నీకు ప్రార్థన అంటే ఇష్టం అంటూ ప్రార్థన చేసేవాడితో కలవు నువ్వేమో రాకో నాకు అర్థం అవ్వదు. సింపుల్ సూత్రం చెప్పనా, పెంతుకోస్తూ అనండి. మొత్తం పెంతుకోస్తుగా వచ్చారు. ఎవరు? బాప్టిజం పొందిన 3000 మంది కూడా పెంతుకోస్తుకు వచ్చిన వాళ్ళే. వేరే వేరే దేశాల్లో సెటిల్ అయిపోయిన బ్యాచ్ పెంతుకోస్తను పండుగకు వచ్చిన అందరూ పెంతుకోస్తుకు వచ్చిన వాళ్ళే. రంగుల రాట్ల దగ్గర, జాతరల దగ్గర ఉన్న ఎవడు ప్రార్థనలో లేడు. అందరూ యూదులే, అందరూ యూదులే, అందరూ పెంతుకోస్తుకు వచ్చారు, ఒక్కడు ప్రార్థన లేడు. ఎందుకు వచ్చారా? We came for Pentecost to celebrate the festival. What are you doing? We are celebrating. ఈ 120 మంది మాత్రమే దేవుని ఆత్మాభిషేకం పొందారు. అన్నపానాలు మన ఉపవాసం ఎడుతున్నారు వాళ్ళు. నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఇక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. 120 టోటల్ కొండ మీద ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 500. 380, 3000 మంది ఏ బ్యాచ్? 120, 380, 3000. ఆ 90 గారు ఎక్కడ అడగలే యేసు ప్రభు? అందరు శుద్ధులయ్యారుగా. మరి ఏ నెలలో? ప్రార్థించేవారితో కలవాలి. ఆమేన్. తను స్వయంగా ప్రార్థనా పరుడే అయినా సమస్య తీవ్రతను బట్టి తను అలాగే ప్రార్థించి తన సహోదరులకు చెప్పి వాళ్ళతో ప్రార్థన చేయించాడు. వారిలో ఒక్కడు 1000 మందిని తరిమిద్దరు 10,000 మందిని తరుముదురు కదా అన్న ఫార్ములా ఐఎఫ్జేకి పునాది. ఐఎఫ్జే అంటే సంఘమా, డినామినేషనా, పాస్టర్స్ ఫెలోషిప్పా, ఇంకో కోటమా, మెంబర్షిప్ ఉందా, తలకు రూపాయి ఉందా? చచ్చే ఐ యామ్ ఫర్ జీసస్. నువ్వు కాదా? చచ్చే ఐఎమ్ నాట్ ఫర్ జీసస్ అంటావాను? చూద్దాం పోనీ యేసు రక్తం ఏం చేయు. ఐఎమ్ నాట్ ఫర్ జీసస్, ఐఎమ్ ఫర్ డినామినేషన్, ఐఎమ్ ఫర్ మనీ, ఐఎమ్ ఫర్ పాలిటిక్స్. ఊరుగా అమ్మాయి నీకు సెట్ అవుతుంది. ఐఎమ్ ఫర్ జీసస్. డబ్బు కోసం, జనం కోసం కాదు, యేసు కోసం. మీ ఊరు, మీ దేశం, మీ సంఘాలు, మీ ప్రాంతం మీరు కలిసి ప్రార్థన చేసుకోండి. కలిసినప్పుడు అందరం ప్రార్థనలు చేసుకుంటాం. ప్రార్థన కొరకే కలుసుకోవటం మీరు. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, కడవరి ఉద్యమం కొరకు, దేశంలో పెను మార్పుల కొరకు దేవుడు మిమ్మల్ని నిలబెట్టిన ఈ భూమిలో ఒక ఉద్యమాన్ని రప్పించడం కోసం కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన.